ఎవరైనా ఒక పలానా వ్యక్తిని మాట్లాడితే మురళీ శర్మ తప్పుడు పూజలు చేస్తున్నా, పిచ్చి పూజ ఇట్లాంటి పూజలు చేస్తున్నా తరిమి కొట్టడాన్ని అనుకోండి, ఆ కమ్యూనిటీ మొత్తానికి వస్తుందా? హిందూ రిలీజియన్ మొత్తానికి వస్తుందా? ఇది మురళీ శర్మ పూజలు చేస్తున్నాడు ఎగ్జాంపుల్ అఘోరి విషయంలో వచ్చినప్పుడు అఘోరిని తప్పుడు పూజలు చేస్తున్నాడు, క్షుద్ర పూజలు రకరకాల చాలా మంది విభేదించి నుంచి పంపించేసారు. ఇక్కడ ఇండివిజువల్ గా తిట్టడం తప్పలేదు, మొత్తం ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి మాట్లాడు మొత్తం రిలీజియన్కి వస్తుందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మురళీ గారు రిలీజియన్కి అయితే రాదు కదా, రిలీజియన్కి అయితే రాదు కదా, తను తెచ్చింది కదా, సెలెక్టివ్ ఎట్లా అవుతుంది? తెచ్చింది కదా. కూర్చోండి, తన మీద కమెంట్ రాసిన వ్యక్తి మీద తన ఇండివిజువల్ గా నువ్వు చేసిన తప్పు అని తిట్టుంటే 100% రైట్. బట్ వెన్ షీ సేస్ జై శ్రీరామ్ అన్న పేరు వాడి ముసుగులో అందరూ అసాల్టర్స్ అందరూ అన్నమాట, దట్ ఈస్ అబ్జెక్షన్. 100% తప్పది. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. తర్వాత ఎంతైనా కోర్స్ కరెక్షన్ మీరు చేసుకోవచ్చు, బట్ మీరు మాట్లాడింది దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్. మీరు మాట్లాడటానికి చాలా మంది మాట్లాడడానికి తేడా ఉంది. మీరు మాట్లాడితే కొన్ని వేల వ్యూస్ వెళ్ళిపోతాయి టక్కనే. ఇట్ డస్ ఎఫెక్ట్ పీపుల్. నేను ఏమంటానంటే దాంట్లో చూసేవాడు ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, క్రిస్టియన్ ఉంటారు కదా. నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఇఫ్ యు లుక్ త్రూ అవుట్ హిస్టరీ మొత్తం చూసారనుకోండి, ఇప్పుడు జరిగేది అంతా చూసా, ఒక వేరే మతం మీద ఏదైనా వచ్చిందంటే, ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే నోరు మెదపరు, మాట్లాడరు. ఈ హిందూ మతం మీద వాళ్ళకి ఏదో సంబంధించి ఒక ఛాన్స్ దొరికింది అనుకోండి, ఎగ్గిరి దాని మీద పడిపోతారు. మాది కరెక్ట్, మేము ఇట్లా అంటున్నాము, దొరికింది. షీ ఇస్ ట్రైయింగ్ టు పాయింట్ అవుట్. నేను ఏమంటున్నాను, లెట్ మీ క్లారిఫై. ఐ యామ్ నాట్ డినైయింగ్, లెట్ మీ కన్ఫర్మ్. I'll complete. See, I am not denying there is a mistake. నేను డినై చేయట్లేదు. ఖచ్చితంగా దేర్ ఆర్ సమ్ పీపుల్, కొంతమంది ఉన్నారు, ఆ తప్పుగా వాడుతున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. అవన్నింటికీ పీపుల్ ఆర్ మానిటరింగ్. It doesn't mean there are no original people. కోవిడ్ టైంలో ఎంతమంది హిందూ సమాజం ఉండండి, జై శ్రీరామ్ అంటూ కోవిడ్ టైంలో ఎంత సర్వీస్ చేశారు. కేరళ ఫ్లడ్స్ అప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ ఎంతమంది సర్వీస్ చేసే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? No. Whether she is targeting a religion, it's a PR stunt. No, it's a PR stunt. Selective గా మాట్లాడతారన్నారు కదా, నేను అదే అడగాలి. Selective గానే మాట్లాడతారు. That is why I'm saying it's a PR stunt. She belong to the same religion. She also prays the same God. It adds credibility to her words కదా. అంటే నా క్వశ్చన్ పూర్తవనివ్వండి. తను అదే మతానికి సంబంధించిన ఆవిడ, ఆ దేవుడికే పూజలు చేస్తానని చెప్తోంది. మాట్లాడింది ఆ మాట పొరపాటు, తప్పు, కంప్లైంట్స్ అవుతున్నాయి. మీరు తప్పు అంటున్నారు, నేను కూడా తప్పు అంటున్నా. మీరు అందరూ అనే పదం ఇంట్లో ఫ్యాక్ట్, మీరు పర్సనల్గా జై శ్రీరామ్ అనొచ్చు, జర్నలిస్ట్గా నేను కూడా నా వ్యక్తిగతంగా నేను జై శ్రీరామ్ అంట. అలా అంతా మాత్రం అందరం అసాల్టర్స్ కాదు. కానీ సెలెక్టివ్ టార్గెటిజం జరుగుతుందన్నప్పుడు షీ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ, సేమ్ రిలీజియన్, సేమ్ దేవుడిని ప్రేర్ చేస్తానంటుంది. తను మాట్లాడిన మాట సెలెక్టివ్ టార్గెట్ ఎలా అవుతుందని అంటున్నాను. టార్గెట్ అవుతుందా? ఇట్ డజంట్ మ్యాటర్. సెలెక్టివ్, షీ మైట్ బిలాంగ్ టు పుట్టుకతోటి ఒక రిలీజన్ లో ఉండొచ్చు, బట్ హర్ ఐడియాలజీస్ మే బి డిఫరెంట్ అనొచ్చు. హూ నోస్, హర్ ఐడియాలజీస్ మే బి, బట్ ట్రెడిషనల్ ఐడియాలజీస్ కాదు. హర్ ఐడియాలజీస్ మే బి డిఫరెంట్. మనకి ఆవిడ అంతరంగం మనకు తెలుసా? అదే ఆవిడ ఐడియాలజీ మీకెట్లా తెలుసు? తెలియకుండా ఎవరికి తెలియదు కదా, ఎట్లా అనగలుగుతాం? ఎవరికి తెలియదు కదా, మళ్ళీ బయటకు వచ్చి కామెంట్స్ ఎందుకు అంటది? వై షుడ్ షీ సీ? ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సమ్ ఇండివిజువల్స్, కొంత ఇండివిజువల్స్ మిమ్మల్ని కమెంట్ చేశారు, జై శ్రీరామ్ అన్న ముసుగులో మిమ్మల్ని కమెంట్ చేశారంటే ఆ ఇండివిజువల్స్ని ఉద్దేశించి మాట్లాడండి. బట్ వెన్ యూ మేక్, బీయింగ్ అ సెలబ్రిటీ, వెన్ యూ మేక్ స్వీపింగ్ స్టేట్మెంట్స్, సో పాయింట్ మీకు క్లియర్ అర్థమైంది కదా. ఎవరైతే తప్పుగా మాట్లాడిరో ఆ వాళ్ళ గురించి పర్సనల్ గా మాట్లాడి కామెంట్ చేస్తే నథింగ్ ప్రాబ్లం హియర్, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఓపెన్ గా జనరలైజ్ చేసి అందరి గురించి మాట్లాడి తప్పు ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. జై శ్రీరామ్ విషయంలో ఆ పదాన్ని ఉపయోగించి కొంతమంది తప్పు చేస్తున్నారు కావచ్చు, వాళ్ళని దాన్ని అడ్రస్ చేయండి. కానీ అందరిని ఉద్దేశించి మాట్లాడారని చెప్పి ఆయన అబ్జెక్షన్, దాన్ని అడ్రస్ చేయండి. ప్లస్ ఇంకొకటి లార్జర్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంది. ఇది హిందూ మతం అనుకోండి, ఎగిరిపోయి పడిపోతారు, మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఇదే జై శ్రీరామ్ అన్న కామెంట్ ఈవెన్ మిస్కన్స్ట్రూడో, ఇఫ్ నాట్ మిస్కన్స్ట్రూడో కూడా ఈ కామెంట్ వల్ల ఇప్పుడు అగైన్ చెప్తాను, దీనికి చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ప్రాఫెట్ మొహమ్మద్ గురించి అప్పుడు నుపూర్ శర్మ తను మాట్లాడిందని వాళ్ళు సపోర్ట్ చేశారని వాట్సాప్ పోస్టులు పెట్టినందుకు వెళ్ళి చంపేశారు వాళ్ళని, తెలుసా?
ప్రాఫెట్ మొహమ్మద్ మాట్లాడారని. అందుకు వీళ్ళకి భయం. అక్కడ జరిగే వేరే మతంలో జరిగే రిలీజియన్ మళ్ళీ వేరే రీజన్ తీసుకురావద్దని చెప్తున్నా. రిక్వెస్ట్ యూ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వేరే ఇన్సిడెంట్ తీసుకురాకండి ఇక్కడికి. వేరే ఇన్సిడెంట్ వేరే రిలీజియన్ కంపారిజన్ వద్దు. ప్రతిసారి కంపారిజన్ చేసుకోవాలి. మనం గొప్పడని చెప్పి వాడు గొప్పడని చెప్పి మనం కంపారిజన్ యాక్సెప్ట్ చేయరు. తప్పు అని అంటున్నారు. ఈ తప్పు ఖచ్చితంగా కాదు. అసలు హిందూ మతం అంటే జై శ్రీరామ్ అనేది ఒక బ్రాండెడ్ ఎలా అయిపోయింది. మేము జై శ్రీకృష్ణ అంటాం, అవునండి, జై వినాయక అంటాం, జై మాతా కదా. మీ వ్యక్తిగతంగా అనుకుంటే కేవలము జై శ్రీరామ్ అన్న వాళ్ళే హిందువులు. అలా ఎవరన్నారు? మేము జై శ్రీకృష్ణ అంటాం. ఎవరన్నారు హిందూ అట్లా అన్నారా? మీకు ఎవరన్నా వచ్చి చెప్పారా జై శ్రీరామ్ అంటే? కాబట్టి జై శ్రీకృష్ణ మాకు తోచింది మేము అనుకో. ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి సంబంధించినది జై శ్రీరామ్ అనేటువంటిది ఒక నినాదం నడుస్తుంది బయట. అలా అది ఎప్పుడు వాస్తవం కానే కాదు. మేము జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటాం ఇప్పుడు. అవునండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటారు. అవునండి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆమె ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ఇండివిజువల్ గా మాట్లాడుతుంది. ఆ వీడియో కూడా చూస్తే అర్థమైపోతుంది. ఆమె కూడా పర్సనల్ డ్రెస్ తో ఉన్నారు అక్కడ. తను ఎవరితోటో మాట్లాడుతారు, రెగ్యులర్ మాట్లాడుతారు. ఉపయోగించడమే తప్పు అని అంటున్నారు. వాళ్ళని ఎవరిని అవతల వైపు ఎవరైతే వాళ్ళని అనండి. వాళ్ళనే అన్నారు. ఆమె నేను అంటాం కదా. ఇప్పుడు నేను ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఆమె తర్వాత వీడియో పెట్టకుండా రిటర్న్ గా ఇచ్చారు. రిటర్న్ గా ఇవ్వడానికి కారణం అదే. ఇలా వాయిస్ చెప్తున్నారు. ఎందుకంటే ఎడిటింగ్ జరుగుతున్నది, ఎడిటింగ్ వీడియోస్ పెడుతున్నారని ఆమె క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ కూడా అర్థమవుతున్నది. ఎందుకంటే ఆమె జై శ్రీరామ్ అని కొంతమంది మీరు అనము దానికి వెనక తీసుకుంటే ఏ సందర్భంలో అన్నది అంతకుముందు వాళ్ళేమన్నారు, వాళ్ళు ఎటువంటి పనులు చేశారు, ఎటువంటి మాటలు మాట్లాడారు స్టోరీ పెట్టింది. అదొకటే కాదు, ఇంకా చాలా ఉండుంటాయి. అందులో వాస్తవం కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది జై శ్రీరామ్ అని పక్కకి వెళ్ళి ఏమైనా తప్పు పని చేశారనుకోండి, అది మతానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఏంటంటే జై శ్రీరామ్ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, జై శ్రీకృష్ణ అన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జై హనుమాన్ అన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆమె స్వయంగా చెప్పుకుంటుంది, హనుమాన్ కూతుర్ని అని చెప్పుకుంటుంది కదా, అంత నిర్భయంగా చెప్పుకుంటుంది. ఆమె ఎంతో భక్తురాలని దేవుల పేరు వాడడం అయితే ఎవరు వాడినా తప్పే. చెప్తున్నాను. జై శ్రీరామ్ పదం ఉపయోగించుకున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్ గురించి అసలు వివాదం ఎందుకు? ఫస్ట్ ఎందుకు అది ఓపెన్ చేయాలి? అదే వేరే మతాలు మాట్లాడకూడదు అంటున్నారు, కానీ వేరే మతాల గురించి మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడాలంటే మరి ఎందుకు హిందూయిజం గురించి మాట్లాడు? ఎందుకు వై డు యు వాంట్ టు క్రిటిసైజ్ ఓన్లీ సెలెక్టివ్లీ? బ్రాండ్ రాసిచ్చారా మీకే? ఆమె హిందూయిజం అనేది అంటే ఇస్లాం బ్రాండ్ రాసిచ్చారా? ఎవరికైనా రాసివ్వలేదు కదా. ఏ బ్రాండ్ ఎవరికి రాసివ్వలేదు? మాట్లాడాలి అంటే సెలెక్టివ్ గా మాట్లాడకూడదు. నలుగురు కూర్చున్నారు, నలుగురు తప్పు చేస్తున్నారు అంటే నలుగురు గురించి మాట్లాడితేనే మీ వాటకి క్రెడిబిలిటీ. మాట్లాడాలి అంటున్నారు. సెలెక్టివ్ గా మాట్లాడాలి ఆయన అంటున్నారు. సెలెక్టివ్ గా మాట్లాడద్దు అంటున్నా. అంటే మీరు ఎవరైతే తను కామెంట్ చేశారో వాళ్ళ గురించి రెస్పాండ్ అయితే ప్రాబ్లం లేదు. ఆ విషయం వరకు రెస్పాండ్ అవ్వండి అంటున్నాను. ఇన్ జనరల్ వెన్ యూ రైజ్ సచ్ ఇష్యూస్, రిలీజియస్ ఇష్యూస్ ఇన్ పబ్లిక్, బీయింగ్ ఎ సెలబ్రిటీ, మీరు సెలెక్టివ్ గా ఒక మతం గురించే మాట్లాడటం కాదు. వెన్ యూ టాకింగ్, వెన్ యూ హ్యావ్ సోషల్ కాన్షియస్, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? తనకు నా మతం గొప్పగా ఉండాలి, నా మతం నాకు ప్రేమ అని చెప్పి మాట్లాడిందేమో. మాట్లాడినప్పుడు మరి నీ మతాన్ని తిట్టిన వాళ్ళని మళ్ళీ ఎందుకు నువ్వు ఖండించవు? రైట్, అది కూడా క్వశ్చన్ పాయింట్. మళ్ళీ నీ మతాన్ని తిట్టిన వాళ్ళని ఎందుకు ఖండించవు? నీ మతం గొప్ప అన్నప్పుడు. అవును, కుట్రలాగా కనిపిస్తుంది. ఆ వీడియోని ప్రత్యేకంగా పెట్టడం కొంతమంది చేసిన కుట్రే. అందులో క్లియర్ గా కూడా చెప్పింది. వీడియో షూట్ చేసింది ఎవరు, పెట్టింది ఎవరు? వీడియో రికార్డ్ అని పబ్లిక్ ప్లాట్ఫామ్ తేవాల్సిన అవసరం లేదు కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టింది, అందుకనే వివరణ కూడా పెట్టింది ఎవరు? మాట్లాడుకుంటున్నారు అక్కడ. అనసూయ ఫోన్ నుంచి ఎవరికో పంపిస్తేనే వెళ్తది, స్టోరీ పెట్టారు. స్టోరీ పెట్టింది, అర్థమైపోతుంది. దాన్ని వక్రీకరిస్తున్నారు. వెరీ క్లియర్. The first story is very clear. ఎడిటెడ్ వీడియో ఇది ఇన్స్టా స్టోరీ పెట్టాం. బట్ హర్ వాయిస్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ ఎడిటెడ్ అనొచ్చు. బయటకు వచ్చింది ఒక 16 seconds వీడియో. అవును, తను ఎంతసేపు పోస్ట్ చేశారో తెలియదు. ఆ ఒక్కటి కావాల్సినంత మాత్రమే వాడుకుంటారు. నాకు 15 సంవత్సరాలు ఇదంతా అలవాటు అని చెప్తున్నారు ఆవిడ. అంటే మేబీ అది వాడుకున్నారు, మిస్ ఇంటరప్షన్ అయింది అనేది తను ఏదో క్లారిటీ ఇచ్చారంట. మళ్ళీ స్టేట్మెంట్ చేసింది ఆవిడే, తనే అనసూయనే స్టేట్మెంట్ చేసింది. అనసూయ ఏమంది? ఒకవేళ ఆ 16 seconds వరకే మీరు తీసుకున్న అబ్జెక్టబుల్ ఏంటంటే మీరందరూ అని సంబోధించడం అబ్జెక్టబుల్. దాట్స్ ఇట్, రైట్?
అదొకటి అబ్జెక్టబుల్. అంటే మీరు మీన్స్ ఎవరైతే తప్పుగా బిహేవ్ చేస్తున్నారో తప్పుగా క్లారిటీగా మాట్లాడాలి. మీరు మీన్స్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మీరు? ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా బిహేవ్ చేస్తున్నారు, తప్పుగా మెసేజ్లు పెడుతున్నారు వారు మాత్రమే మీరు అటువంటి జై శ్రీరామ్ ఆమె మంచి సందేశం ఇస్తున్నది. అక్కడ అల్లా టప్ప రోడ్డు మీద పోయే దానయ్య ఎవరో సూరయ్య ఎవరో వచ్చి మాట్లాడారు అనుకోండి, పెద్ద ఇష్యూ ఉండదు. ఇంపాక్ట్ ఐమ్ టెల్లింగ్ యూ, వాళ్ళు మాట్లాడితే కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇట్ వోంట్ రీచ్ పీపుల్. తిన వచ్చేసి ఒక సెలబ్రిటీ, ఇప్పుడు పుష్ప ఇటువంటి సినిమాలు యాక్ట్ చేసిన వ్యక్తి. రెక్లెస్నెస్ ఉండకూడదు. అండ్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజింగ్ ఒక సోషల్ కాన్షియస్ పబ్లిక్ కోసం ఈ ముసుగులో వచ్చి మాట్లాడుతున్నారు ఒక రిలీజన్ అంటే, మీరు ఆ రిలీజన్ ని ఓవరాల్ గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. మీ రిలీజన్ ని టార్గెట్ చేసి మిగతా రిలీజన్స్ ని కూడా మాట్లాడండి, అదర్వైజ్ డోంట్ టాక్. There are so many other beautiful subjects. సోషల్ యాక్టివిస్ట్ అయిపోయి అన్నిటి గురించి మాట్లాడాలంటారు మీరు. మాట్లాడితే అట్లా మాట్లాడండి, లేకపోతే మీ సెలెక్టివ్ గా మీకు కాళిదాసు కవిత్వం కొంచెం నా పైత్యం కొంచెం అన్నట్టు మీకు సెలెక్టివ్ గా మీకు ఏం తోచిందో నిద్ర లేవగానే ఒక ఐడియా రాగానే వీడియో పెట్టేసి తర్వాత ఇటువంటి అభిమాన సంఘాలు వచ్చేసి చాలా మంది తప్పు అని అంటున్నారు. ఫాలోవర్స్ అందరూ